అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సంక్రాంతికి వస్తున్నాం హిట్తో జోష్ మీదున్నారు అందాల భామ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి అనకనగా ఒక రాజు సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారామె. కాలేజ్ రోజుల్లో తాను ఎదుర్కొన్న ఓ సమస్య గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు మీనాక్షి. కాలేజ్ రోజుల్లో చాలా మంది నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు, ప్రత్యేకంగా చూసేవారు. దాంతో నేను కూడా ఇతరులతో ఫ్రీగా ఉండలేకపోయేదాన్ని, మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. దానికి బలమైన కారణం ఉంది. అదేంటంటే ఆ రోజుల్లోనే నా ఎత్తు 6.2. దాంతో నా పక్కన నడిచేందుకు ఫ్రెండ్స్ ఇష్టపడేవారు కాదు. అబ్బాయిలైతే డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. అప్పట్లో నా ఎత్తే నాకు అతిపెద్ద సమస్య. ఓ రోజు నాన్నకు నా సమస్యను వివరించా. ఆయన ఆర్మీ ఆఫీసర్, ఏదైనా నిర్మోహమాటంగా చెప్పేస్తారు. నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో అని సింపుల్ గా సెలవిచ్చారు. అప్పటి నుంచే నా గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టా. ఆ క్రమంలోనే అందాల పోటీలో పాల్గొన్న నటిగా మారా. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చా అంటూ చెప్పుకొచ్చారు మీనాక్షి చౌదరి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండటంతో ఈ మూవీ ఎలాంటి కథతో రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే వారి గురించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాగూర్ నటించబోతుందనే వార్త జోరుగా వినిపిస్తుంది. ఇక మరో హీరోయిన్ గా దీపికా పదుకొనే పేరు కూడా వినిపించింది. కానీ దీపిక ఈ సినిమాలో నటించడం లేదని, ఆమె ప్లేస్ లో లైకర్ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రానికి ఓకే చెప్పిందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో అనన్య పాండే నటిస్తుందనే వార్త అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు. ఇదివరకే హైదరాబాద్, ఒడిశాలో షూటింగ్ చేశారు. త్వరలో మరో స్కెడ్యూల్ కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా మొదలు పెట్టాక మహేష్ అయితే పూర్తిగా బయట కనిపించడమే మానేశారు. కొన్ని రోజుల క్రితం షూటింగ్ లో బ్రేక్ దొరకగానే కుటుంబంతో కలిసి మహేష్ ఇటలీ వెళ్లారు. కానీ తన ఫోటో గానీ లుక్ గానీ బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎయిర్పోర్ట్ లోనూ తలపై క్యాప్, కళ్ళజోడు ఉండటం వల్ల మహేష్ లుక్ సరిగ్గా రివీల్ కాలేదు. తాజాగా ఎవరితోనో ఏదో డిస్కషన్ చేస్తున్న టైంలో మహేష్ బాబు లేటెస్ట్ లుక్ బయటపడింది. గుబురు గడ్డంతో పొడవైన జుట్టుతో మహేష్ కనిపించారు. గతంలో మహేష్ హెయిర్ పెంచారు గానీ రాజమౌళితో మూవీ కోసం మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నారని ఈ లుక్ చూస్తుంటే అర్థమవుతుంది. నేషనల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, దర్శకుడు శైలేష్ కలను తెరకెక్కిస్తున్న సాలిడ్ వైలెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హిట్ 3. శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న 3వ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇక నాని సినిమాలకి యుఎస్ మార్కెట్లో ఎంత స్ట్రాంగ్ గా వసూళ్లుంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది మరోసారి హిట్ 3 విషయంలో రివీల్ అయిందని చెప్పొచ్చు. హిట్ 3 యుఎస్, నార్త్ అమెరికాలో ఇప్పుడు $3 లక్షల మార్కుని కేవలం ప్రీ సేల్స్ లోనే రాబట్టేసి దూసుకెళ్తుంది. మరి ఈ చిత్రం ప్రీమియర్స్ సహా డే 1 కి ఏ రేంజ్ నెంబర్స్ ని సెట్ చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా నాని నిర్మాతగా కూడా వ్యవహరించారు. మే 1న పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. నాగ చైతన్య, సమాంత విడాకులు తీసుకున్న కొన్ని విషయాలు మాత్రం ఇప్పటికీ వీరిద్దరికీ ముడిపడి ఉన్నాయి. అవి ఏంటంటే ఒంటి మీద ఉన్న టాటూలు. ఇద్దరు విడిపోయిన వీరి ప్రేమ బంధానికి గుర్తుగా వేసుకున్న టాటూలు మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమాంత గత ఏడాది ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ ని అభిమానులతో ఇంటరాక్ట్ అయింది. ఈ సెషన్లో అభిమానులు ఆమెని అనేక ప్రశ్నలు అడిగారు. అందులో ఒక అభిమాని ప్రేమికులు టాటూలు వేయించుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా దానికి ఆమె సమాధానం చెబుతూ, నా అభిమానులకు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ప్రేమించుకుంటే ప్రేమించుకోండి, పర్లేదు, కానీ టాటూ మాత్రం వేయించుకోవద్దు. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకొచ్చింది. అంటే సమాంత నాగ చైతన్య టాటూ వేసుకుని తప్పు చేసిందా అనే దానిపై చర్చ నడుస్తోంది. చిత్ర పరిశ్రమలో రాణించాలంటే హిట్లు తప్పనిసరి. అలా అయితేనే ఇక్కడ నిలదొక్కుంటారు. ముఖ్యంగా ఈ రూల్ హీరోయిన్లకు ఎక్కువగా వర్తిస్తుంది. ఫ్లాప్ ఇచ్చిన హీరోయిన్స్ కు మళ్లీ అవకాశాలు రావడం కాస్త కష్టమే. 1-2 హిట్లు కొట్టి ఆ తర్వాత ఫ్లాపులు రావడంతో చాలా మంది హీరోయిన్స్ కనిపించకుండా పోయారు. అయితే ఆ జాబితాలోకి డింపుల్ హైతి కూడా చేరిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ తలుపు తట్టింది. మళ్లీ తన గ్లామర్ తో ప్రేక్షకులకు దగ్గర కానుంది. ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే మళ్లీ పలు సినిమాల్లో తప్పకుండా అవకాశాలు రావచ్చని చెప్పవచ్చు. హీరో శర్వానంద్ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాకు అంతా సిద్ధమైంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా
సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ మూవీ ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మరో కీలకమైన పాత్ర కోసం డింపుల్ హైతిని దర్శకుడిగా సంపత్ నంది ఎంపిక చేశారు. సల్మాన్ ఖాన్ తన 59 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీనిచ్చేలా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన షేర్ చేసిన కొన్ని స్విమ్మింగ్ పూల్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో సల్మాన్ షర్ట్ లేకుండా తన టోన్ బాడీని చూపిస్తూ చాలా డాషింగ్గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోలకు ఆయన పెట్టిన క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన బ్లాక్ బస్టర్ చిత్రం అందాజ్ అప్నా అప్నాలోని పాటల సాహిత్యాన్ని ఆయన క్యాప్షన్గా ఉపయోగించారు. ఏడో జీ సనం హమ్ ఆ గయే అబ్ ఇత్నా భీ గుస్సా ఖరో నహీ జానీ అంటూ ఆయన అభిమానులను అలరించారు. సల్మాన్ ఖాన్ ఫిట్నెస్కు ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తారు. ఈ వయసులోనూ ఆయన తన శరీరాకృతిని కాపాడుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆయన ఫిట్నెస్ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. 59 ఏళ్లలోనూ ఇంత డాషింగ్గా ఉండటం కేవలం సల్మాన్కే సాధ్యం. భాయిజాన్ ఎప్పటికీ యంగే అంటూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. నవీన్ చంద్ర శాలిని జంటగా నటించిన చిత్రం 28 degrees Celsius 2025 ఏప్రిల్ 4న విడుదలైన ఈ చిత్రం సడన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ థ్రిల్లర్ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేశారు. పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ 6 ఏళ్ల క్రితం నవీన్ చంద్రతో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఈ మూవీ కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్ సైడ్ సినిమాస్, జెనెస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం నెల రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. వెండితెరపైకి బాహుబలి తిరిగొస్తున్నాడు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి. అనుష్క శెట్టి, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం 2 భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలి భాగం బాహుబలి ది బిగినింగ్ 2015 జూలై 10న, రెండో భాగం ది కన్క్లూజన్ 2017 ఏప్రిల్ 28న విడుదలయ్యాయి. ఈ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కాగా ఈ ఏడాది అక్టోబర్లో బాహుబలి సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలో ఒకరైన శోభు యార్లగడ్డ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో బాహుబలి సినిమాను రీ రిలీజ్ చేయనున్నాం. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ గా కూడా ఈ రీ రిలీజ్ ఉంటుంది. కొన్ని సర్ప్రైజ్లుంటాయి బాహుబలి రిటర్న్స్ అంటూ ఆయన పేర్కొన్నారు. ఏడాది గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాలు ప్రధానోత్సవం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో సోమవారం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అజిత్ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అనంతరం అజిత్ మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. ప్రజలంతా ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలన్నారు. పహల్గామ్ వంటి దారుణమైన ఘటనలు దేశంలో మరోసారి జరగకూడదని ఆశిస్తున్నారు చెప్పారు. పద్మ అవార్డుల కార్యక్రమంలో సాయుధ దళాలను కలిసినట్లు చెప్పారు. వారి త్యాగాలను మెచ్చుకున్నారు. వారందరి కారణంగానే మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామంటూ అజిత్ చెప్పుకొచ్చారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలపై గిరిజన సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమను కించపరిచేలా విజయ్ మాట్లాడారని వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తమిళ నటుడు సూర్య నటించిన ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్లోని పహల్గామ్ ఘటనపై స్పందించారు. ఉగ్రవాదులకు సరైన విద్యను అందించి వారి ఆలోచన విధానాన్ని మార్చడమే దీనికి పరిష్కారమని అన్నారు. 500 ఏళ్ల క్రితం గిరిజనులు ఘర్షణ పడినట్లుగా కశ్మీర్లో దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ట్రైబల్స్ అనే పదం వాడడంపై గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 500 సంవత్సరాల క్రితం కేవలం గిరిజనులు మాత్రమే ఘర్షణ పడినట్టుగా విజయ్ మాట్లాడడం సరికాదని వారు పేర్కొంటున్నారు. దర్శకుడు రాజమౌళి జీవితాశయం మహాభారతం. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు. మహాభారతం తీయడం తన జీవితాశయమని, కాకపోతే దాన్ని తెరకెక్కించాలంటే ప్రస్తుతం తీసుకున్న అనుభవం చాలదని, మహాభారతాన్ని 1-2 భాగాల్లో చెప్పలేమని, కనీసం 5-6 భాగాలన్నా తీయాల్సి ఉంటుందని పలు సందర్భాల్లో రాజమౌళి అన్నారు. అయితే ఇటీవల ఓ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో మహాభారతం గురించి రాజమౌళి చెప్పిన విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దాంతో రాజమౌళి మహాభారతం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా
మారింది. మీరు మహాభారతం తీస్తే ఏ పాత్రలకు ఎవరిని తీసుకుంటారు అన్న ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ శ్రీకృష్ణ పాత్రకు తారక్ని తీసుకుంటా, ఎందుకంటే ఆ పాత్రను తన స్థాయిలో ఎవరూ రక్తి కట్టించలేరు. అతనిలో వాళ్ళ తాతగారి పోలికలుంటాయి. అతన్ని కృష్ణుడిగా ఆడియన్స్ అంగీకరిస్తారు. అలాగే కర్ణుడిగా ప్రభాస్ను తప్ప మరొకరిని ఊహించలేను అని తెలిపారు. రీసెంట్ గా జరిగిన హిట్ 3 వేడుకల్లోనూ నా మహాభారతంలో నాని కూడా ఉంటారు, అయితే ఏ పాత్రో చెప్పను అని వేలాది మంది సమక్షంలో ప్రకటించారు రాజమౌళి. దాంతో నానిని రాజమౌళి ఏ పాత్రగా అనుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి రాజమౌళి మహాభారతంలో ఎన్టీఆర్, ప్రభాస్, నాని కన్ఫర్మ్ అయ్యారన్నమాట. ఇంకెంతమంది హీరోలు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో భాగమవుతారో చూడాలి. దేశం గర్వించదగ్గ మహానటుల్లో మోహన్ లాల్ ఒకరు. తను మలయాళీ నటుడైనా అన్ని భాషల్లోనూ ఆయన నటనకు అభిమానులున్నారు. ప్రస్తుతం హృదయపూర్వం, వృషభ, దృశ్యం 3 చిత్రాలతో బిజీగా ఉన్నారు. మోహన్ లాల్ తెలుగులో ఆయన ప్రత్యేక పాత్ర పోషించిన కన్నప్ప చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు మోహన్ లాల్. శరీరంలో సత్తువ ఉన్నంత వరకు మనిషి పనిచేయాలి. ఆరోగ్యంగా ఉండి కూడా విశ్రాంతి తీసుకునే వాళ్లను సోమరిపోతులు అంటారు. నా వరకు నేను ఎప్పుడు బిజీగా ఉంటా. ఒక సినిమా చేస్తూ 4 సినిమాలకు ఓకే చెబుతూ ఉంటా. పని చేస్తూ ఉండటం నాకు ఇష్టమని చెప్పుకొచ్చారు మోహన్ లాల్. మెట్ గాలా ప్రపంచంలోని అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లో ఒకటి. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తూ ఉంటారు. భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతి కొద్ది మంది సెలబ్రిటీస్ మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా మెట్ గాలాకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఈ ఏడాది మే 5న ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్యాషన్ ఈవెంట్కు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ముస్తాబవుతుంది. ఈసారి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, స్టార్ నటి కియారా అద్వానీ మెట్ గాలా 2025లో అరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుతం కియారా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. సూపర్ ఫైన్ టైలరింగ్, బ్లాక్ స్టైల్ అనే థీమ్తో ఆమె అందమైన దుస్తుల్లో ఈ గాలాలో మెరవనున్నారు. ఇప్పటికే పలువురు బీటౌన్ తారలు ఈ మెట్ గాలాలో సందడి చేసిన విషయం తెలిసిందే. తనకు సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చిందని బాలకృష్ణ అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి పంచకట్టులో వచ్చిన ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. నా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు ఈ అవార్డు ఎప్పుడూ రావాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే, నాకు సరైన సమయంలోనే పద్మభూషణ్ వచ్చింది. నేను నటించిన 4 సినిమాలు వరుసగా సూపర్ హిట్ గా నిలిచాయి. క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలైంది. ముఖ్యంగా నేను సినీ కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయింది. అందుకే ఈ ఏడాది నాకెంతో ప్రత్యేకమని చెప్పారు. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ సినిమాలో ప్రముఖ కన్నడ హీరోకు ఛాన్స్ దక్కింది. ఈ మేరకు ఒక ఫోటోను కూడా పూరి పంచుకున్నారు. కన్నడ పరిశ్రమలో పాపులర్ హీరోగా గుర్తింపు పొందిన దునియా విజయ్ బాలకృష్ణతో వీరసింహారెడ్డి మూవీతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో ఆయన దుమ్మురేపారని చెప్పవచ్చు. ఆయనకు గతంలోనే టాలీవుడ్ నుంచి ఎన్నో ఛాన్స్లు వచ్చాయి. కానీ ఆ సమయానికి తను హీరోగా వేరే చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశాలు వదులుకున్నాడు. అయితే బాలకృష్ణ సినిమాతో ఇక్కడ బాగా గుర్తింపు పొందాడు. దీంతో ఆయన భారీ సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. విజయ్ సేతుపతి హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బెగ్గర్ అనే చిత్రం ఉంది. పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్లో ఆరంభమవుతుంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో దునియా విజయ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని చెప్పింది హీరోయిన్ నభా నటేష్. ఉగ్రదాడులు హేయమైన చర్య అని దేశమంతా బాధితులకు సంఘీభావంగా ఉంటామని నభా పేర్కొంది. అందమైన పహల్గాంలో తాను షూటింగ్ చేశానని, అందమైన ఆహ్లాదకరమైన ప్రదేశమని నభా నటేష్ తెలిపింది. పహల్గాంలో షూటింగ్ చేసిన జ్ఞాపకాలను ఆమె షేర్ చేసుకుంది. హిట్ సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ మ్యాన్ 3లో నటించిన రోహిత్ బస్ఫోర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం సాయంత్రం అస్సాంలోని ఓ జలపాతం వద్ద ఆయన మృతదేహం కనిపించింది. నటుడి ఒంటిపై గాయాలుండటంతో అతన్ని ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోహిత్ కొన్ని నెలల క్రితమే ముంబై నుంచి గౌహతి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆ రోజు సాయంత్రం నుంచి ఫోన్ స్విచ్
స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గాలించారు. అస్సాంలోని ఓ జలపాతం వద్ద రోహిత్ మృతదేహాన్ని గుర్తించారు. ఇటీవల ఓ పార్కింగ్ విషయంలో రోహిత్ 3 వ్యక్తులతో గొడవపడ్డారని, వారే హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన నటి, మోడల్ కుషితా కల్లపు బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆహా ఓటీటీలో సక్సెస్ అందుకున్న 3 రోజెస్ వెబ్ సిరీస్ కు సీక్వెల్ గా రాబోతున్న సీజన్ 2లో ఈ భామ కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు ఆమెకు సంబంధించిన ఓ టీజర్ ను కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కూడా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. 3 రోజెస్ సీజన్ 2 నుంచి ఓ చిన్న వీడియో రిలీజ్ చేసి ఆమె పాత్రను అనౌన్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ యాంటోనీ చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. ఆయన చేసిన పోస్టుపై పలువురు నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్లో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారన్న ఆయన వాదనపై నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో తన పోస్టుపై విజయ్ యాంటోనీ క్లారిటీ ఇచ్చారు. తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మరో పోస్ట్ చేశారు. అంతకుముందు పహల్గామ్ దాడిని ఖండిస్తూ కశ్మీర్లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్న భారతీయులుగా మనందరికీ బాధాకరమైన క్షణమిది. పాకిస్తాన్లో 50 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని, పాకిస్తానీలు మనలాగే శాంతి ఆనందాన్ని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో ద్వేషం కంటే మానవత్వాన్ని చూపిద్దామంటూ విజయ్ యాంటోనీ తన పోస్టులో రాసుకొచ్చారు. దీంతో ఆయనపై పలువురు విమర్శల దాడి చేశారు. పాకిస్తాన్లో ఉన్న ఈ 50 లక్షల మంది భారతీయులు ఎవరు? మీరు హిందువులను భారతీయులుగా పోలుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఓ నెటిజన్స్ ప్రశ్నించాడు. పాకిస్తాన్లో భారతీయులు అంటూ ఆయన చేసిన వాదనను పలువురు తప్పుబట్టారు. తాజాగా తన పోస్టుపై వివరణ ఇచ్చేందుకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో దారుణమైన మారణకాండకు పాల్పడ్డారు. వారి లక్ష్యం మన ఐక్యతను, బలమైన బంధాన్ని దెబ్బతీయడమే. భారతీయులుగా మన ప్రభుత్వంతో కలిసి మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామనేదే నా ఉద్దేశమని మరో పోస్టుతో క్లారిటీ ఇచ్చారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.